హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తిక్. పేర్ని ట్రాఫిక్ ఆంధ్రప్రదేశ్లో బర్నింగ్ టాపిక్ అయింది. నేడో రేపో పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నాడు అని వార్తలు చక్కర్లు కొట్టబోతున్నాయి. మీ అందరికీ తెలుసు, రేషన్ బియ్యం మాయం కేసులో అంటే పేర్ని నాని భారీ పేరుతో ఉన్నటువంటి రెండు గూడెంలో దాదాపుగా 1700 రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయి అన్నటువంటిది కేసు. ఈ కేసులో కేసు నమోదైనప్పటి నుంచి కూడా పేర్ని నాని కుటుంబ సభ్యులు, ఆయన కానీ, ఆయన భార్య కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన మేనేజరు తేజ, మానస్ తేజ, వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 3 సార్లు పోలీసులు నోటీసు ఇచ్చారు, విచారణకు హాజరు కాలేదు. కానీ 1,70,00,000 మాత్రం మా గోడలలో మాయమైన బియ్యానికి సంబంధించి డబ్బులు కడతామని చెప్పేసి 1,70,00,000 చెక్కుని పంపించారు. మా అంటే నేరం ఒప్పుకున్నట్టే కదా, మాయమైపోయిన విషయాన్ని పేరుని ఒప్పుకున్నట్టే కదా, తప్పును ఒప్పుకున్నాడు. క్లియర్గా 1,70,00,000 చెక్ పంపించాడంటే మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మేము ఫైన్ కడతామని చెప్పేసి అన్నారు. అంటే ఫైన్ కడితే చేసిన తప్పు మాఫీ అయిపోతుందా? ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికారులు చెకింగ్ చేస్తే 1,500 బస్తాలు మాయమైపోయినాయి అన్న విషయం తెలిసింది. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా వలగబెట్టేటువంటి పేర్ని నాని గారు ఎంత బియ్యాన్ని మాయం చేసి ఉంటారు? గత 5 సంవత్సరాల కాలంలో మాయం చేసిన బియ్యం విలువ ఎంత? ఇప్పుడు పట్టుకున్నది 1,70,00,000 విలువైతే గత 5 సంవత్సరాల కాలంలో మాయం చేసి తినేసిన బియ్యం విలువ ఎంత? అది కూడా చెప్పాలి కదా పేర్ని నాని గారు. పేదవాడు తినే బియ్యాన్ని కూడా వదలకుండా చేసినటువంటి పేర్ని నాని ఇంకెన్ని కుంభకోణాలు చేసి ఉంటాడు? ఇంకెంత డబ్బులు తిని ఉంటాడు? పేదల సొమ్ము, ప్రజల సొమ్ము, మన ట్యాక్స్ కట్టిన సొమ్ము అర్థం చేసుకోవాలి కదా. ఇప్పటికే పేర్ని నాని మేనేజర్ మానస్ తేజని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు, సీక్రెట్గా విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పేర్ని నాని అన్నాడు కదా, 2 వీకో 10 వీకో నా పేరు చెప్పిస్తారు, ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, నా భార్యని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు నా భార్యని అరెస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు, ఆడవారిని రాజకీయాలకు రావద్దు అని చెప్పేసి చెప్పారని పేర్ని నాని చెప్పాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద బిస్కెట్ వేయటం? ఇప్పుడు వాళ్ళ భార్య అరెస్ట్ కాకుండా పేర్ని నాని పట్ల సింపతి రావటం కోసం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం పేర్ని నానికి ఇలా గుర్తొచ్చింది. ఇళ్లలో ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళని రాజకీయాల్లో రాగటం గురించి పేర్ని నానో వైసీపీ నాయకులు నీతులు చెప్పాలా? ఏ మహిళను వదిలారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు? పవన్ కళ్యాణ్ గారి భార్యని రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడారు బూతులు, పవన్ కళ్యాణ్ గారి కూతురుని రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడారు బూతులు. ఇదే పేర్ని నాని. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి భార్యని రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడారు బూతులు. చివరికి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వ్యతిరేకించిన పాపానికి జగన్ సొంత చెల్లి షర్మిల మీద కూడా మాట్లాడారు, జగన్ తల్లి విజయమ్మ మీద కూడా మాట్లాడారు. అమ్మకి అన్నం పెట్టినోళ్ళు, చెల్లె చీర కడితే వారం వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. పైగా వాళ్ళ కుటుంబ సభ్యులారే. మరో చెల్లి సునీత, బాబాయ్ కూతురు, నా తండ్రి హత్య కేసులో న్యాయం చేయమంటే, నీకు న్యాయం చేయాలంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, చనిపోయిన తండ్రి ఎలాగూ చనిపోయాడు, ఇక మర్చిపో అమ్మా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారని సునీత ప్రెస్ ముందుకు వచ్చి ఏడిసింది, మీడియా అన్నా నాకు న్యాయం చేయాలని. ఇలా ఆడవాళ్ళ గురించి వీళ్ళ చెప్పేది. 70 ఏళ్ల ముసలావిని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిందని చెప్పేసి రాత్రిపూట అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. ముసలావిడని, ఎన్టీఆర్ కూతురు, కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారి భార్య, ఏనాడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని వ్యక్తి, ఆమెను కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. లోకేష్ గారు పుట్టే గురించి మాట్లాడారు. ఇలా ఆడవాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడటం. షర్మిల మీడియా ముందుకు వచ్చి, నేను ఆడబెట్టినవి కానీ ఏడబెట్టను కాదు, వీళ్ళకాడ ఆడబిడ్డ అనే గౌరవం కూడా ఉండదు, నేను కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశాను, నా సొంత అన్నయ్య, నా రక్తం పుంచుకొని పుట్టినటువంటి అన్నయ్య, నేను ఎవరి కోసమైతే పాదయాత్ర చేశాను, ఎవరి కోసమైతే నేను చాలా కష్టపడ్డాను, ఆ అన్నయ్యే ఇవాళ నా వల్ల రాజకీయంగా ఎదిగిన అన్నయ్యే నేను కట్టుకున్న చీర మీద కామెంట్ చేశాడు, నాకు బాధ అనిపిస్తుందని ఏడ్చింది. ఇవాళ వీళ్ళు ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగటం గురించి, ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. నా ఎదురుగా ఒక కెమెరామెన్ ఉన్నారు, నన్ను వీడియో చిత్రీకరిస్తున్నారు. అతని మీద నాకు కోపం వచ్చింది.
నేను డైరెక్ట్గా పొడవలేక ఒక మహిళను అడ్డం పెట్టుకొని మహిళతో పొడిపించాను. ఇప్పుడు పొడిచిన మహిళని పోలీసులు అదుపులో తీసుకుంటారా తీసుకోరా? ఫస్ట్ ఆమెను అదుపులో తీసుకుంటారు, తర్వాత నన్ను అదుపులో తీసుకుంటారు. హత్య చేసినామని హత్య చేయించినోడిని చేసినోడిని అయితే ఫస్ట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు పేరు నాని భార్య పేరుతో గోడౌన్లు ఉన్నాయి, అక్కడ బియ్యం మాయమైపోయినాయి. పేరు నాని భార్యను అరెస్ట్ చేస్తారా తెలీదా? చట్ట ప్రకారం చేస్తారు. చట్టానికి లింగ వివక్ష ఉండదు, మగ ఆడ అనేటువంటి తేడా ఉండదు. ఎంతమంది మహిళల్ని వైసీపీ ఆయనను అరెస్ట్ చేయలేదు? ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి అనితని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? ఎన్నిసార్లు నిర్బంధాలు మోపారు? ఎన్నిసార్లు ఆమె మీద లాఠీచార్జ్ చేశారు? పైగా సోషల్ మీడియాలో కారు కూతలు కూడా కూశారు. అవునా కాదా? ఇవాళ వీళ్ళు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగటం గురించి, ఆడవాళ్ళని అరెస్ట్ చేయటం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించాయి అనే ఒక సామెత గుర్తొస్తుంది. మన పల్లెటూళ్ళలో మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పకూడనోళ్ళు నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించాయి అంటారు. ఇలా వీళ్ళు నీతులు చెప్తుంటే మనకు అలానే అనిపిస్తుంది. సొంత కుటుంబ సభ్యులను కూడా వదలకుండా రాజకీయంగా వ్యతిరేకించిన పాపానికి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి వ్యక్తులు బంట బూతులు తిట్టడమే పరమావధిగా పెట్టుకున్న వ్యక్తులు. నేను ఒకటి అడుగుతాను డైరెక్ట్గా, కొడాలి నాని మంత్రి పదవి కావటానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? పేరు నాని మంత్రి పదవి రావడానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? జోగి రమేష్కి మంత్రి పదవి రావడానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఏంటి? తిట్టడం, కొట్టించడం, ఇది కాదా? పేరు నాని ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా తిడతాడు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా తిడతాడు. అందుకు కాదా మంత్రి పదవి పేరు నానికి ఇచ్చింది? కొడాలి నానికి కూడా అందుకు కాదా ఇచ్చింది? ఏ కులవలను ఆ కులవలతో తిట్టియాలని పేరు నానితో పవన్ కళ్యాణ్ని, కొడాలి నానితో చంద్రబాబు నాయుడిని ఎక్కువ టార్గెట్ చేసింది నిజమా కాదా? ఇంత నీచ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేకనే అదే అంటారు కదా, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని చెప్పేసి అంటారు కదా. కానీ 5 సంవత్సరాల కాలంలో చెడే ప్రాబల్యం ఎక్కువ అవుతుందని ఆంధ్రప్రదేశ్కున్న బ్రాండ్ ఇమేజ్, అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ పేరు బూతుల ప్రదేశ్గా మారిపోతుందనే కోపమో కక్షో, ప్రజలకు వైసీపీ నాయకులు పట్టున్న ప్రతీకారమో మూకుమ్మడిగా వచ్చి ఎక్కడెక్కడోళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు కూడా వచ్చి ఓట్లేసి వైసీపీని ఓడించారు. ప్రజలు తమ బాధ్యత నెరవేర్చారు, కూటమికి అధికారాన్ని ఒప్పచెప్పారు, వైసీపీని అధమ పాతారానికి తొక్కారు పవన్ కళ్యాణ్ గారు పిలిపించినట్టు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యత ఉంది ఏంటి? అవినీతిని వెలికి తీయటం, అవినీతి పనులను జైల్లో పెట్టడం. ప్రజలు తమ బాధ్యత నెరవేర్చుకున్నారు. తమకు వచ్చేది ఒక్కసారి అవకాశం, 5 సంవత్సరాలకు ఒకసారి తమ బాధ్యతను చాలా బాగా నెరవేర్చుకున్నారు, చాలా బాధ్యతగా నెరవేర్చుకున్నారు, చాలా బాధ్యతగా. అంతే బాధ్యతగా ఇలా కూటమి కూడా బాధ్యత నెరవేర్చాలని, ఇలాంటి అవినీతి పరుని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందేననేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డిమాండ్. సహజ కూటమి నాయకులు భావిస్తుండొచ్చు, సానుభూతి వస్తేమో, అక్రమారస్తులు అంటారేమో, ప్రతీకారం అంటారేమో అనొచ్చు. కానీ ప్రజలు అలా భావించే పరిస్థితిలో లేరు అనేటువంటిది. ఎందుకంటే ఒకవైపున అభివృద్ధి కనపడుతూ ఉంది, అమరావతి ముందుకెళ్తూ ఉంది, బీపీసీఎల్ లాంటి కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి, టీసీఎస్ లాంటి కంపెనీలు ల్యాండ్ అవుతూ ఉన్నాయి, మొబైల్ ఎలక్ట్రికల్ రంగ పరిశ్రమలు ముందుకు వస్తూ ఉన్నాయి, వరుసగా కంపెనీ ప్రజలతో భేటీలు అవుతూ ఉన్నారు. దుబాయ్కి సంబంధించినటువంటి ఒక చమురు శుద్ధి కర్మాగారం పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది సౌదీ. దుబాయ్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇది కనపడుతుంది. అదే క్రమంలో పాత అవినీతి పంతులను కనుక లోపలేయకపోతే మళ్ళా వారు రాజకీయంగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అవినీతి పరులు డబ్బును కుమ్మరించి మళ్ళా జనంలో తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవినీతి సొమ్ముని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న మళ్ళీ ప్రజలకు పంచాలి, ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి, వాళ్ళకి భయమో భక్తో రావాలి. భయమో భక్తి లేకపోతే అది కుదిరే పని కాదు. జడ్జిల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు వాళ్ళు ఎవరిని వదలకుండా తిట్టారు. అమరావతి ఆడబిడ్డలను అడ్డదిడ్డంగా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి చట్టం అంటే గౌరవాన్ని కల్పించాలి, సమాజం అంటే ప్రేమని కల్పించాలి, రాజకీయాల పట్ల బాధ్యతని కల్పించాలి. కాబట్టి ఖచ్చితంగా జైల్లో వెయ్యాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.
మరి జరుగుతున్న ఎంక్వైరీ మేనేజర్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఏ విషయాలు బయటకు వస్తాయి, ముందు పేరు నాని భార్య అరెస్ట్ అవుతుందా, పేరు నాని అరెస్ట్ అవుతారా, పేరుని కిట్టు అరెస్ట్ అవుతారా, చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కానీ పేరు నాని అరెస్టుకు మాత్రం రంగం సిద్ధమవుతుంది అనేటువంటి ఒక వార్త మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బర్నింగ్గా కనపడుతుంది.